హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హంటర్ 350 టాప్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాము. మీలో ఎవరైనా సరే బైక్ తీసుకుందాం అనుకుంటే వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు వెహికల్ తీసుకుంటే. అలానే ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. కంప్లీట్గా నేను ప్రైస్, ఫీచర్స్, అప్డేట్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 3 మోడల్స్లో ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది టాప్ మోడల్నే. బేస్ మోడల్లో సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. బేస్ మోడల్లో స్పోక్ వీల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మ్యాక్సిమం ఈ బేస్ మోడల్ తీసుకోవద్దు, అంతగా బాగోద్దు, వేస్ట్ ఇది. దీంతో కంపేర్ చేసుకుంటే మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ చాలా బాగుంటుంది. మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే మిడ్ వేరియంట్లో కలర్స్ అనేవి డ్యూల్ టోన్ ఉండవు. అదే టాప్ మోడల్ తీసుకుంటే డ్యూల్ టోన్ కలర్స్ ఉంటాయి. మిడ్ వేరియంట్లో టోటల్గా 3 కలర్స్ ఉంటాయి, డాబర్ గ్రే, గ్రాఫైట్ గ్రే, వైట్ కలర్. అదే టాప్ మోడల్ తీసుకుంటే టోటల్గా 3 కలర్స్ ఇస్తున్నారు, రెడ్, బ్లూ, టోక్యో బ్లాక్. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ టాప్ మోడల్ అయినా టోక్యో బ్లాక్ కలర్ రియాలిటీలో చూడడానికి అంతగా బాగలేదు, యావరేజ్గా ఉంది. ఈ హంటర్ 350లో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ అనమాట. బాగుంటుంది ఆ కలర్ రియాలిటీలో చూడడానికి. ఏదేమైనా సరే మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన కలర్లో ఈ వెహికల్ తీసుకోవచ్చు. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి వీటిని బై చేసి వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అనమాట. అలానే ఇంకా 25 మోడల్కి 26 మోడల్కి మధ్య ఏమైనా అప్డేట్స్ జరిగాయంటే ఎలాంటి అప్డేట్స్ లేవు. ఓల్డ్ 25 మోడల్ ఎలా ఉంది, ఈ లేటెస్ట్ 26 మోడల్ కూడా అలానే ఉంది. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న అన్ని బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. అలానే బాగా షార్ట్గా, కాంపాక్ట్గా ఉంటుంది బైక్ అనేది. ఈ బైక్ని మనం రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు ఆ స్క్రాంబ్లర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ బాగానే ఉంటుంది వెహికల్ అనేది. మీరు బాగా యూత్ అయినా మిడిల్ ఏజ్ పర్సన్ అయినా సరే ఈ వెహికల్ తీసుకోవచ్చు, మీకు సెట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ మంచిగానే ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. థ్రాటల్ కేబుల్ వైజ్ సింగిల్ థ్రాటల్ కేబుల్ ఈ వెహికల్లో ఉంది. అలానే ఇంకా ఈ బైక్ మిర్రర్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, రౌండ్ మిర్రర్స్ క్వాలిటీ వైజ్ అయితే పర్లేదు, బాగున్నాయి. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. ఈ హెడ్ లైట్ పైన ప్రొవైడ్ చేసిన పార్ట్ అనేది కంప్లీట్గా ఫైబరే. హెడ్ లైట్ వైజ్ రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైక్స్లో సేమ్ ఇదే రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఆ ఇంటెన్సిటీ, త్రో, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. సో నైట్ రైడ్స్ చేసేటప్పుడు విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ ఈ బైక్లో బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమీ కాదు. అలానే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, నాన్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్సే. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అజల్ లైట్స్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సస్పెన్షన్ పైన ప్రొటెక్షన్ కోసం రబ్బర్ బూట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm ఉంటుంది. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ట్రావెల్ కూడా ఎక్కువ ఉంది, పెద్ద సైజ్ సస్పెన్షన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. అలానే టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా కంప్లీట్గా ఫైబరే, ప్లేన్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 17 ఇంచు వైడ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇదేమి రేడియల్ టైర్ కాదు, నాన్ రేడియల్ టైరే. బట్ వైడ్ టైర్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట రైడ్ చేసేటప్పుడు. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ కూడా పెద్ద డిస్క్ ప్లేట్ ఇచ్చారు. 300mm డిస్క్ విత్ డ్యూల్ ఛానల్ EBS సపోర్ట్ ఉంది, ఇది ఒక మంచి విషయం. బట్ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీ క్యాలిపర్స్ యూజ్ చేశారో ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇవి మాత్రం డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్లో మనకి సరిపోతుంది. అలానే ఇంకా ఈ బైక్ ఎలవిల్ డిజైన్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 valves 349cc OBD 2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 20.2 bhp @6100 RPMలో, టార్క్ ఏమో 27 Nm @4000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది, ఇది ఒక మంచి విషయం. కిక్ స్టార్ట్ అంటూ ఏమి ఉండదు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే
బైక్ ఇంజిన్ లోపల పవర్ కంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రైడ్ చేసేటప్పుడు ఆ పుల్ అనేది బాగుంటుంది అనమాట. ఓవరాల్గా పికప్లో అలాంటి ల్యాగ్ లేటెన్సీ ఉండదు. పికప్ అనేది బాగుంటుంది. హ్యాపీగా మీరు సిటీ కమ్యూటింగ్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. ఇది జే సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ కాబట్టి వైబ్రేషన్స్ కూడా ఏమి ఉండవు. స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కూడా లిటిల్ బిట్ హార్డర్ సైడ్ ఉన్నా సరే ఓవరాల్గా షిఫ్టింగ్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా టాప్ స్పీడ్ వైజ్ ఈజీగా 125+ ఈ బైక్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే. హంటర్ 350 అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. అలానే ఫ్యూల్ ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇందులో ఇచ్చారు. డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి వెయిట్స్ లాంటివి ఈజీగా క్యారీ చేయొచ్చు, లైక్ వాటర్ క్యాన్స్ లాంటివి. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. కింద హజర్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాసింగ్ ఇన్బిల్ట్గా ఉంది. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో మ్యాక్సిమం ఇదే స్విచ్ కిట్ అనేది ఉంటుంది. స్విచ్చెస్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగున్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్ అనేది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మీరు రైడింగ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది మీకు కంఫర్టబుల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే రౌండ్ ఎనలాగ్ ప్లస్ డిజిటల్ కన్సోల్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ ఎనలాగ్లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. కింద లో ఫ్యూల్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, నోటర్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ లైట్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. డిస్ప్లే లోపల డిజిటల్ ఫ్యూల్ గేజ్, సర్వీస్ ఇండికేషను, టైము, ఇంజిన్ టెంపరేచరు, ఓడన్ ట్రిప్ మీటర్స్, ఎకో ఇండికేషన్ ఇచ్చారు. అలానే మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి పక్కనే ఉన్న చిన్న డిస్ప్లేలో నావిగేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. అదే ట్రిప్ నావిగేషన్ అనమాట. ఓవరాల్గా డిస్ప్లే లోపల ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే మరీ ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు. గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది, అవి మిస్ అవుతున్నాయి. అలానే డే టైంలో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. అలానే ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో సింగిల్ షార్ట్ సీట్ ఇచ్చారు. సీట్ కుషనింగ్ అనేది చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు, నాకు బాగా నచ్చింది. రైడర్కి మంచి కంఫర్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది రైడింగ్లో. మీరు హ్యాపీగా మీరు లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు. సీట్ కుషనింగ్ వైజ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు స్కిన్నీ పర్సన్స్ అయితే హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా ఇచ్చేసుకోవచ్చు. బట్ కొద్దిగా హెవీ పర్సన్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ ప్రాబ్లం అవుతుంది, కానీ ఓవరాల్గా మీకు ఫ్యామిలీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వెహికల్ కూడా చాలా చిన్న బైక్ అనమాట, ఇది హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సీట్ గాబ్రెల్స్ కూడా స్ప్లిట్ టైప్లో ఇచ్చారనమాట, కొద్దిగా స్టైలిష్గా. ఓవరాల్గా పిల్లని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ హంటర్ 350లో కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఓపెన్ టీత్ టైప్లో. గ్రిప్ అనేది బాగుంటుంది బ్రేకింగ్ చేసేటప్పుడు. అలానే రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, పిల్లన్కి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్గా. సౌండ్ వినడానికి మాత్రం తంపిగా బాగుంటుంది. ఇంకా ఇక్కడ క్యాటలిక్ కన్వర్టర్ పైన కూడా హీట్ షీల్డ్ ఇచ్చారు, గుడ్ థింగే. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. ఈ బ్యాక్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 90 mm ఉంటుంది. వీటిని మీరు కావాలనుకుంటే 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా మనకి సరిపోతుంది డే టు డే లైఫ్లో. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి డిస్కస్ చేస్తే 270 mm పెద్ద డిస్క్ ప్లేట్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈ హంటర్ 350లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ప్రొవైడ్ చేయడం అనేది మంచి విషయమే. బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది ఎఫెక్టివ్గా. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/70 17 ఇంచ్ నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఈ వెహికల్లో రేడియల్ టైర్స్ని ప్రొవైడ్ చేయకపోయినా సరే పెద్ద సైజు టైర్స్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుందన్నమాట, కొద్దిగా హై స్పీడ్స్లోను కార్నరింగ్స్లోను. ఇది మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్తాను, టైర్స్ అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, రౌండ్ LED టెయిల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు, గుడ్ థింగే. ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDతో ఇచ్చేసి ఉంటే బాగుండేది. సపరేట్గా మనం వీటిని కొనుక్కోవాలి మనీ పెట్టి, 3000 అలా అవుతాయి. ఇలా కాకుండా ఫ్యూచర్లో అయినా సరే LEDకి అప్డేట్ చేస్తే బాగుంటుంది ఈ వెహికల్ని. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా గేర్ లెవర్ వైజ్ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సైడ్ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ లేదు. అలానే బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకుంటూ ఉండాలి. స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని వెహికల్ యూజ్ చేశారు, ఎందుకంటే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో సింగిల్ హార్న్ ప్రొవైడ్ చేశారు, పర్లేదు లిటిల్ బిట్ లౌడ్గానే ఉంటుంది హార్న్. ఇక్కడ మీకు 2 పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే వేస్టేజ్ పైప్స్ అనమాట.
నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్గా గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. పర్లేదు 160 ఉన్నా సరే మనం మేనేజ్ చేయొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 13 లీటర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అలానే ఈ బైక్లో మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 181 kgs ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న అన్ని బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇదే లైటెస్ట్ వెహికల్ అనమాట. అలానే సీట్ హైట్ కూడా 790 mm ఇచ్చారు. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా ఈ బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఇంకా చాసిస్ వైజ్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేస్తున్న హైదరాబాద్ షోరూంలో 2,20,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఈ వెహికల్ది. అలానే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిచ్ బాగుంటుంది. ఈ బైక్ స్పేర్ పార్ట్స్ కూడా క్లాసిక్ 350 నుంచి వాటి నుంచే షేర్ చేసుకుంటుంది కాబట్టి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. క్లాసిక్ 350 బుల్లెట్ 350 మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో దీన్ని కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. స్లైట్లీ చిన్న వేరియేషన్ ఉంటుంది అంతే, మరీ బిగ్ చేంజ్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హంటర్ 350 టాప్ మోడల్ బైక్ గురించి నేను ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో. బట్ ఏంటంటే ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది టాప్ మోడల్ది. ఆల్మోస్ట్ ఆల్ 2,20,000 వరకు ఉంది ఈ వెహికల్ ప్రైస్. మెయిన్గా ఎవరైతే షార్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది బాగా సెట్ అవుతుంది. అలానే బైక్ లుక్స్ కూడా చూడడానికి రియాలిటీలో బాగానే ఉంటాయి. మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా అరౌండ్ 2 lakhs రూపీస్ బడ్జెట్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.